బీసీల్లో కానీ ఎస్టీల్లో కానీ అగ్రవర్ణాల్లో కానీ పేదరిక నిర్మూలన అన్ని విధాలుగా ఆర్థిక రాజకీయ సామాజిక ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఆలోచించిన విధానం ఒక చరిత్ర సృష్టించింది. నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్యతో ఒక కమిటీ వేశాను. ఆ రోజు అంటరానితనం, గ్రామాల్లో 2 గ్లాసుల సిద్ధాంతం, చెప్పులేసుకొని షెడ్యూల్ కులాలు ఊర్లో తిరగకూడదని, దేవాలయాల్లో ప్రవేశం లేదని, ఇంకో పక్క తాగునీళ్లు కూడా బోర్లో నీళ్లు తీసుకోకూడదని, ఇవన్నీ ఉంటే నేనే ఒక కమిషన్ వేసి 2000 పేజీలతో రిపోర్ట్ ఇస్తే 42 రికమెండేషన్లు ఇస్తే 25 జీవోలు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సిద్ధాంతానికి కట్టుబడాం. మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి, మనుషులను మనుషులుగా చూడాలి, మానవత్వంతో బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాల్లో నేను మీ ఊరికి రావడం చాలా సంతోషం కలుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జగజీవన్ రామ్ గారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి. స్కూల్లో 2 కుండల సిద్ధాంతం ఉంటే కుండలు పగలగొట్టి ఇది తప్పని ఆ రోజే నినదించిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు. కేంద్రంలో మీరు చూస్తే 1935 నుంచి 77 వరకు రాజకీయాల్లో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రక్షణ మంత్రి అయ్యాడు. అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. దగ్గర 40 సంవత్సరాలు, 36 నుంచి 86 వరకు 50 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఇది అరుదైన అనుభవం. ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలుంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజే నేను హాస్టల్కి వెళ్ళాను, పిల్లలను చూశాను. 98% ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు, ఎస్సీ పిల్లలే ఉన్నారు. ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు వాళ్ళ చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకు డబ్బులు లేదు, కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని, అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్ని. 97లో స్టడీ సెంటర్లు పెట్టాం. 90 సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని, ఇండ్లు కట్టాలని, తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది. రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు సోలార్ కానీ ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగజీవన్ రామ్ జ్యోతి కింద
200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్లు 14 నుంచి 15% పెంచాం. ఇంకో పక్క ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బాలయోగిని లోకసభ స్పీకర్గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశాం. నారాయణన్ని దేశ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం. జగజీవన్ రామ గారికి అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పేయి గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే జగజీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. 2014-19 ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా